ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో హెచ్ఈసి గ్రూప్కి సంబంధించిన టోటల్ సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ ఇయర్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్కులకు ఉన్నాయి, టోటల్ హెచ్ఈసి గ్రూప్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఎన్ని మార్కులకు, లాంటి వివరాలన్నీ మనం ఇక్కడ తెలుసుకుందాం. అట్లాగే ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఇక కొత్త మార్కుల విధానంలో హెచ్ఈసి గ్రూప్కి సంబంధించి ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్స్ ఏంటంటే మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, పార్ట్ 2లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉంటుంది, పార్ట్ 3లో మనకు గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక పార్ట్ 1 ఇంగ్లీష్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా 100 మార్క్స్ ఉంటుంది, టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. ఇక పార్ట్ 2లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఎలెక్టివ్ సబ్జెక్ట్ అనేది 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదట లాంగ్వేజెస్లో నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు, రెండవది మెయిన్ సబ్జెక్ట్లో నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు, మూడవది వచ్చేసి మైనర్ సబ్జెక్ట్స్ నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మొట్టమొదట మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ లాంగ్వేజెస్ అంటే ఏంటి మనం చూసినట్లయితే, లాంగ్వేజెస్ అంటే తెలుగు కానీ, అట్లాగే సాంస్క్రిట్ కానీ, ఉర్దూ కానీ, అట్లాగే హిందీ కానీ, వీటిని లాంగ్వేజెస్ అంటారు. వీటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అట్లాగే మెయిన్ సబ్జెక్ట్స్లో అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి లేదా అక్కడ ఆయనకు బయాలజీ ఇంట్రెస్ట్ అనుకోండి, బయాలజీ కూడా తీసుకోవచ్చు. ఇలా అనమాట మెయిన్ సబ్జెక్ట్. అట్లాగే మైనర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే మైనర్ సబ్జెక్ట్స్లో జియోగ్రఫీ లాంటి సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక మనము ఎలెక్టివ్ సబ్జెక్ట్ జనరల్గా లాంగ్వేజెస్ అంటే తెలుగు తీసుకుంటారు కాబట్టి మనం ఒక విద్యార్థి తెలుగు తీసుకున్నాడు అనుకుంటే అతనికి ఎన్ని మార్కులు ఉంటాయంటే 100 మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా 100 మార్క్స్ ఉంటాయి, టోటల్గా 200 మార్క్స్ ఉంటాయి అనమాట. అండ్ ప్రాక్టికల్స్ కూడా తెలుగులో ఏం ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి 200 మార్క్స్ మాత్రమే ప్రాక్టికల్స్ ఉండవు. ఇక థర్డ్ సబ్జెక్ట్ హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 100 మార్క్స్, సెకండ్ ఇయర్ వచ్చేసి 100 మార్క్స్, టోటల్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎకనామిక్స్, మనము నెక్స్ట్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ తీసుకుంటే ఎకనామిక్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ 100 మార్క్స్, సెకండ్ ఇయర్ 100 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్. తర్వాత చివరిగా సివిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. సివిక్స్ సబ్జెక్ట్ కూడా ఫస్ట్ ఇయర్ 100 మార్క్స్, సెకండ్ ఇయర్ 100 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్ ఉంటాయి. ఇక ఫస్ట్ ఇయర్ మొత్తం సబ్జెక్ట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ మొత్తం అతనికి 500 మార్క్స్ ఉంటుంది. అట్లాగే సెకండ్ ఇయర్ మొత్తం అతనికి చూసినట్లయితే సెకండ్ ఇయర్ మొత్తం 200 మార్క్స్ ఉంటుంది, 500 మార్క్స్ కు ఉంటుంది. ఇక ప్రాక్టికల్స్ అవి ఏమి ఉండవు కానీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం కలిపితే 1000 మార్క్స్ కి ఉంటుంది. ఇలా టోటల్ 1000 మార్క్స్ కంటే 500 ప్లస్ 500 1000 మార్క్స్ ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. హెచ్ఈసి గ్రూప్ వచ్చేసి టోటల్ 1000 మార్క్స్ కి మనకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇయర్ 500 మార్క్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ వచ్చేసి 500 మార్క్స్ ఉంటాయి. ఇది టోటల్ గా హెచ్ఈసి గ్రూప్ సంబంధించినటువంటి మార్కుల వివరాలు. సో ఈ విధంగా మార్క్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక టోటల్ గా 5 గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి అనే 5 గ్రూపులు మాత్రమే బోర్డులో ఉంటాయి. ఈ గ్రూపులో ఏదో ఒక గ్రూప్ విద్యార్థి తీసుకోవాలి జనరల్ కి సంబంధించి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఈసి గ్రూప్. I will stop here and I will continue in the next class. Thank you very much. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.